హల్లెలూయా హల్లెలూయా. చేరవచ్చిన బిడ్డలందరికీ మరి అనంతపురం మహిమా ప్రార్థన మందిరం సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. మీకు యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదిన శుభాకాంక్షలు. మేమందరం తెలపనీకే మీకు వచ్చినాం ఇక్కడికి. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇంటికి ఎంతమంది వచ్చారు పిలిచినకి? లేదు, 6 మంది వచ్చారు. అయితే మిమ్మల్ని మీకు శుభాలు తెలియజేయడానికి ఇంతమందిగా మేము వచ్చి ప్రభు నామాన్ని మహిమపరచడానికి ప్రభు సహాయం చేయనుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి వాక్యం బాగా వినాలని ఆశ ఉంది? నిజమేనా? ఇప్పటి నుంచి ఇది కూడా అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరి మెజారిటీ ఎక్కువ అంటే వాక్యం ఎక్కువసేపు చెప్పేది, తక్కువ అంటే తక్కువ చెప్పేది, అంతేనా కదా? మరి ఏం చేయాలి? ఓ హల్లెలూయా. అయితే మరి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ వైఎంజీ హోరే మినిస్ట్రీస్ అనంతపురం సెమీ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువారు ఈ పూట మీకు దయచేసిన ఆత్మీయ ఆహారం చాలా చక్కటి సుపరిచితమైనటువంటి మాట మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 21 వచనం నేను చదువుతాను, మీరు ఒకసారి తెలిసి చూడండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతని సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అని నేను. హల్లెలూయా. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, నిలబడిన నేను నిష్ప్రయోజకుడును ప్రభువా, మీ వాక్యము చేత, మీ కాల్చబడిన నిప్పు చేత నా నాలుకను, నా హృదయాన్ని మండించండి. నా తండ్రి, నీ వాక్యము ధ్యానిస్తుండగా కేవలం మీరు మహిమ పొందండి. ఏ విషయంలో కూడా నీ దాసుడు హెచ్చింపబడకుండా నీవే హెచ్చించబడాలి. నీ దాసుడైన నేను తగ్గించబడాలి. చేరవచ్చిన బిడ్డలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నీ వాక్య సత్యాన్ని మాకు తెలియజేసి మమ్మల్ని నీ నామ ఘనత కొరకు వాడుకొనమని, వినగల చెవులు గ్రహించగల మనసు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థనతో ఈ సందేశాన్ని ప్రారంభించుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మెట్ల మీద కూర్చోనైనా ఎంతసేపు నిలబడతాం? మెట్ల మీద కూర్చో. ఏం పని? వింటున్నారా? వింటానికి సిద్ధమైన? బాగా ప్రశాంతంగా, ఏ దాని గురించి కూడా టెన్షన్ లేదు. హల్లెలూయా. బాగా అర్ధగంట వాక్యమైనదా? ఎట్లా? ఖచ్చితంగా అర్ధగంట వినే తీరాల్సిందే. అర్ధగంట తర్వాత మీద కార్యక్రమం. ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన రావటంలో ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది, ఎంతో ఉద్దేశం ఉంది. ఎందుకంటే మానవుని రక్షించటానికి మానవ అవతారిగా ఈ లోకానికి రావాలి. అది దైవ ప్రణాళిక, అది దైవ చట్టం. దేవుడే మానవ రూపుగా ఈ లోకానికి రావటం అన్నది చాలా గొప్ప విశేషం. అందుకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో
యేసుక్రీస్తు ప్రభు జనన నిజమెట్లనగా అని ప్రారంభిస్తూ ఆయన తల్లి అయిన మరియా యోసేపు అనే వ్యక్తికి ప్రధానము చేయబడింది. మన భాషలో మంచి మాట అయింది. అయితే వారు ఏకము కాక మనకు మరియా పరిశుద్ధాత్ముని ద్వారా ఆమె గర్భవతిగా. అంతేకాదు 19వ వచనములో ఆమె భర్త అయిన యోసేపు అనే వ్యక్తి నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగలక రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలని ఆలోచన చేసుకున్నాడు. ఎందుకు విడిచిపెట్టాలని ఆలోచన చేసుకున్నాడు? ప్రదానం చేయబడింది నాతో, ఎంగేజ్మెంట్ నాతో, అవునా? మంచి మాట నాతో చేయబడింది కదా మరియా, మళ్ళా ఈమె ఎలా గర్భవతి అయింది? ఇది ఎంత భయంకరమైనటువంటి సంఘటనను ఒకసారి యోసేపు స్థానం లేనికి మనం వెళ్ళి ఆలోచన చేస్తే మనము మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు ఆనాటి పరిస్థితి. ధర్మశాస్త్ర ప్రకారం చాలా భయంకరమైనటువంటి శిక్ష ఉంది. ఒక దేవుణ్ణి నమ్మినటువంటి, దేవుణ్ణి ఎరిగినటువంటి, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ఒక స్త్రీ ప్రదానం చేయబడిన తరువాత ఆమె ఎవరితో గర్భవతి అయిందో అన్న విషయం నిజంగా ఏ మగవాడు కూడా తట్టుకోలేదు. ఈయన కూడా తట్టుకోలేదు. ఈయన కూడా దాన్ని డైజెషన్ చేసుకోలేక, అరిగించుకోలేకపోయాడు ఆ విషయాన్ని. ఎందుకంటే అతనితో ఉన్న సాటి మగవారు కూడా అతన్ని అవమానపరిచే అవకాశం కూడా ఎంతైనా ఉంది. నువ్వు మగవాడివైతే, నీకు మగతనం మీద ఉండింటే ఈ పరిస్థితి నీకెందుకు వచ్చేది? నువ్వంటే భయం అయింటే, నువ్వంటే భయపడేది అయింది నీకు కాబోయే భార్య, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చేదని ఆ రోజు ఎంతమంది అతన్ని అవమానపరిచున్నారో ఒకసారి మగవాడి స్థానంలోనికి మగవాడు వెళ్ళి కానీ చూస్తే అప్పుడు అర్థమయ్యేది. తల్లిదండ్రులకు ఏం చెప్పుకోవాలి? అయిన వారికి ఏం చెప్పుకోవాలి? అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంతో మంది వచ్చారు, దూర ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రదానం చేయబడినప్పుడు కూడా చాలా మంది ఆ ఫంక్షన్ కి వచ్చేసినారు. అక్కడే కదా రాయబడింది వాక్యము, ప్రదానము చెప్పండి ప్రదానము చేయబడింది అంటే ఆల్రెడీ గొప్ప ఫంక్షన్ కూడా జరిగిపోయింది, పెద్దల సమక్షంలో జరిగింది. అయితే ఈమె గర్భవతి. ఎంత భయంకరమైన విషయం. కానీ ప్రియులారా, వాక్యం ఏమి రాయబడిందంటే యోసేపు నీతిమంతుడై ఉండి, బాగా అనర్గళంగా చెప్పాలి, యోసేపు నీతిమంతుడై ఉండి ఆమె రాయబడింది, ఆమెను అవమానపరచమన్నట రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. యోసేపులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఫస్ట్ అతడు నీతిమంతుడు. ఎవరతడు? నీతిమంతుడు, రైచియస్నెస్ మ్యాన్, నీతిగా బ్రతికిన వాడు. నీతిమంతుడు ఇతరులను అవమానపరచడు. తను అవమానపరచబడతాడేమో కానీ అన్ని చెప్తే మీరెందుకు వచ్చింది? అది వివేక్ బాగా చెప్పినాడు. దట్ ఈస్ కరెక్ట్ క్యాచింగ్ అంటున్నాడు. తను అవమానపరచబడతాడేమో కానీ నీతిమంతుడు ఇతరులను అవమానపరచడు. ఎందుకంటే యోసేపు దావీదు కుమారుడు. ఎవరు? మన పితరుడైన దావీదు కుమారుడు. దావీదును కూడా ఎంతో మంది అవమానం చేసిన, ఎగతాళి చేసిన, హేళన చేసిన, నిందించిన, హింసించిన, దూషించిన, ద్వేషించిన, తక్కువ చూపు చూసిన దావీదు ఏనాడు కూడా ఎవరిని అవమానపరిచినట్లుగా
చరిత్ర పుటంలో లేదు. దావీదు వంశం నుండి వచ్చిన వాడే యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు. అతను నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచలేదు. ఎవరిని అవమానపరచలేదు? మరియను యోసేపు అవమానపరచలేదు. నేను ఏం చెప్తున్నానంటే, దీన్ని నా ప్రభుతో నేను ఏం చేస్తున్నానంటే, నా ప్రభువారు కూడా సంఘాన్ని ఎప్పుడు అవమానం చేయలేదు. సంఘం ఎప్పుడు అవమానపరచబడకూడదు. అందుకే ప్రియులారా, రూతు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఒకసారి మీరు చూడండి. రూతు గ్రంథంలో ఓ చక్కటి మాట అక్కడ అద్భుతంగా ప్రభువారు మన కొరకు రాయించినటువంటి మాటను మనం ఎంతైనా ఒకసారి గమనించాలి ప్రియులారా. రూతు గ్రంథంలో ఒకసారి చూద్దాము మాటను. ప్రభువారు చక్కగా మన కోసమే రూతు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. ఆమె ఏరుకొండకు లేచినప్పుడు, రూతు అన్న స్త్రీ ఏరుకొండకు లేచినప్పుడు, బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. బోయజు ఆమె పనుల మధ్య ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచకండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిగె ఏరుకోనటం అంటే వాక్యమును తీసుకోవటం అని అర్థం, వాక్యమును రాసుకోవటం అని అర్థం, వాక్యమును చూడటం అని అర్థం, వాక్యమును ధ్యానించటం అని అర్థం, వాక్యాన్ని పరీక్షించటం అని అర్థం. పరిగె ఏరుకోనటము అంటే, పరిగెట్టేది విత్తనము. విత్తనం ఏదానికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆమెను అవమానపరచకండి. ఎవరైనా వాక్యం వింటున్నప్పుడు కొంతమంది ఏమంటే భలే వింటుందిలే, ఈయన భలే భక్తిపరుడైనట్లే అని కూడా చాలా మంది సనువులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ అందుకే ప్రభు అంటున్నాడు, ఇక్కడ బోయేజ్ అయిన క్రీస్తు అంటున్నాడు, సంఘమైనటువంటి రూతును అవమానపరచకూడదు. ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. ఎప్పుడు అవమానం వస్తుంది? సామెతల గ్రంథం 14:34. ఎప్పుడు అవమానం వస్తుందో తెలుసా? ఈ అవమానానికి ప్రారంభం ఏంటంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. చూసారండి? చూసారా? పాపం ఏం చేస్తుందంట? ప్రజలకు ఏం చేస్తుంది? అవమానం తెస్తుంది. నీతి జనమును ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు ఏం చేస్తుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీతిగా బ్రతికితే దేవుడు ఘనతనిస్తాడంట, ఘనతనెక్కిస్తాడంట. ఘనతకి ఎక్కడానికి కారణం అవుతుందంట మనం నీతిగా బ్రతికితే. వింటున్నారా? ఇటువైపు చూడాలి. కన్నుల్లో పెట్టి చూస్తే వాక్యము క్లారిటీగా అర్థమయ్యేది. తల దించుకోకూడదు. ఎప్పుడు తప్పు చేసినప్పుడు మాత్రమే తల దించుకోవాలి. వాక్యాన్ని మనం చెబుతున్నప్పుడు ఏం చేయాలి? చెబుతున్న దైవజనుని వైపు మనము చూడాలి. అప్పుడే వాక్యం అర్థమవుతుంది నీకు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమైతే పాపము ప్రజలకు ఏం చేస్తుంది? నువ్వు పాపము చేస్తే ఇది ఖచ్చితంగా నీకు అవమానం వస్తుంది. అవమానం అంటే కరెక్ట్ వాళ్ళే చెప్తున్నాడు. సూపర్ అసలు ఈరోజు. హల్లెలూయా. ఇది నాకు ఆనందం. సిగ్గు ఎప్పుడైంది? ఆదాము అవ్వలు చెయ్యరాని తప్పు చేసి, చేయకూడని తప్పు చేసి దిగంబరులై సిగ్గుతో ఆకలు కట్టుకొని, చెట్ల ఆకులు కట్టుకొని చెట్ల చాటుకు దాక్కున్నారు. సిగ్గు అప్పుడు కలిగింది మనకి. అదే రావడం రెస్పాన్స్. వాక్యం బాగా ఏంటని అర్థం, కరెక్ట్ అయినటువంటి రెస్పాన్స్ వస్తుంది.
వీళ్ళు పాపము చేస్తే వీళ్ళకి ఏమొచ్చింది? అవమానం వచ్చింది. కానీ యోసేపు నీతిమంతుడై ఉండి మరియను ఇతడు అవమానపరచబడ్డాడు కానీ యేసుక్రీస్తును గర్భము ధరించినటువంటి మరియను అవమానపరచలేదు. భర్త ఎప్పుడు కూడా భార్యను ఏం చేయకూడదు? అవమాన పాలు చేయకూడదు. చాలా మంది 60-70 ఏళ్ళు వచ్చినా కూడా, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా మీ ఇంటి నుంచి ఏం తెచ్చినామని అడుగుతుంటారు. ఏం చేసినావు? మీ అమ్మ ఏం పెట్టింది? మీ నాయన ఏం పెట్టినా అంటే ఏం తీసుకొచ్చినావు? అవమానపరచకూడదు. శూలమిత్రుడు కూడా ప్రభు అంటాడు, ఆమె నల్లదిని ఆమెను అవమానపరచకండి, తక్కువ చూపు చూడకండి. సంఘం అనే శూలమితిని మహారాజైన క్రీస్తు, సొలొమోను రాజు మహారాజైన క్రీస్తు సంఘాన్ని ఎప్పుడు కూడా ఆయన అవమానం చేయలేదు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరికి అవమానం వస్తుందో తెలుసా? ఒకటి, పాపం చేసే వారికి అవమానం వస్తుంది. 2 సామెతల గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35వ వచనం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు, బుద్ధిహీనులు అవమాన పాలవుతారు. గత 2 వారాల కింద కనుకుంటే కదమ్మా, బుద్ధి గల కన్యకలు, ఇప్పుడు వాళ్ళకు బుద్ధి లేని కన్యకలకి ఏం జరిగింది? బయట నుండి పోయితే ఏం జరిగింది? ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వారు పెళ్లి కుమారుని శబ్దము విని పెళ్లి కుమారునికి ఎప్పుడు సిద్ధపరచబడ్డారు. గనక వాళ్ళకు ఘనత వచ్చింది. యేసుక్రీస్తు వాళ్ళని ఏం చేసినాడు? లోపలికి తీసుకొచ్చి వారు పెళ్లి విందులోనే. ఎవరు? పెళ్లి కుమారుడు. ఇప్పుడు బయట నిలబడిపోయింది ఎవరు? ఇప్పుడు బుద్ధిహీనులకు ఏం జరుగుతుందంట? అవమానం. ఇప్పుడు అందరూ వచ్చి ఏమంటున్నారు? ఆడ నిలబడినలోనే ఏమన్నా లోపలికి పోలేదా? ఎందుకు పోలే? దీపాలు ఆరిపోయినాయి, అంగడికి పోయాం నూనె తెచ్చుకొని, తలుపు వేయబోయాం. ఏం వేయబడింది? అవమానమే కదా. మార్కులు సాధించకపోతే చెప్పండి, ఫెయిల్ అయితే, తప్పు చేస్తే, తప్పుడు మాటలు మాట్లాడితే, తప్పుడు జీవితం జీవిస్తే ముందు పెట్టుకుంటారా? పాపం చేయటం ద్వారా అవమానం, బుద్ధిహీనత ద్వారా కూడా అవమానం. ఇక అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మరొక మాట రాయబడింది. ఒకసారి చూడండి. ఆశీర్వాదకారం కాదు, అహంకారం వెంబడి అవమానము వచ్చును. అందుకే కారం తక్కువ తినండి. అహంకారం ఎప్పుడు వస్తుంది? కడుపు కాలకుండా తింటూ ఉంటే అహంకారం పట్టకుండా ఎట్లుంటారు? కడుపు కాలితే అప్పుడు. అందుకే చాలా మంది పెద్దలు అంటారు, ఈ మధ్య ఎవరు నీకు ఈ మధ్య అహంకారము ఎక్కువైందిరా నీకు. ఆ రోజుల్లో పెద్దలు అనేవాళ్ళు, ఎక్కువైందిరా నీకు అహంకారం. అహంకారం ఏమేముందంట? అందుకే నీతిమంతుడైన యోసేపు గర్భవతిగా ఉన్న ఆ మరియను ఎందుకంటే ఆమె గర్భంలో క్రీస్తున్నాడు. ఆమెను అవమానపరిస్తే ప్రభువారిని చెప్పండి, మరి గర్భంలో ఉన్న క్రీస్తును అవమానపరిచినట్టు లెక్క గనక ఆయన అవమానపరచదు. మనం ఏం చేస్తాం? ఎట్ట మాట్లాడేది, ఆ మాట నోటికి దొరికితే ఆ మాట ఏది చెప్తే ఏవి ఆలోచనలు వస్తాయి అవి అందరితో చెప్పేస్తాను.
దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు భూలోకంలో పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి దేవుని దగ్గర నువ్వు నిలబెట్టి లెక్క చెప్తాడు. జాగ్రత్త, అహంకారులై ఉండకూడదు. ఉండకూడదంట. అహంకారం వెంబడి అవమానం వచ్చును. బైబిల్లో చాలా మంది జీవితాలలో అహంకారులుగా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో ఏమొచ్చిందంటే వాళ్ళకి అవమానం వచ్చింది. అహంకారంగా ప్రవర్తించిన సౌలు జీవితంలో తన జీవితం అవమానపరచబడింది. అహంకారంగా ప్రవర్తించిన హామాను తన జీవితంలో అవమానపరచబడ్డాడు. గేట్ కీపర్ ఏమో ప్రధానమంత్రి అయ్యాడు. రాజు పక్కన సింహాసనం మీద కూర్చున్నటువంటి కింగ్ రైట్ హ్యాండ్ అయిన హామాను ప్రధానమంత్రి అయినటువంటి మొర్దెకై గుర్రాన్ని పట్టుకున్నాడు. గుర్రం పైన ఉన్నాడు, గుర్రం కింద. చూసినారా? అహంకారులను ఎదిరించి నా ప్రభువారు దీనులకు కృపను గ్రహిస్తాడు. అర్థమైందా? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చరించినట్లు దేవుని బిడ్డలైనటువంటి మనం యోసేపులో ఉన్నటువంటి గుణాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకు ప్రభు అని వాక్యాన్ని రాయించాడు? ఎందుకు ఆయన అవమానపరచబడలేదంటే యేసుక్రీస్తు ఆమె గర్భంలో ఉన్నాడు. ఆమెను పొరపాటున ఏమైనా అవమానపరిస్తే ఆయన అవమానపరిచినట్టుగా. అందుకే వెంటనే క్లారిటీ అక్కడ దేవదూత దిగి వచ్చి యోసేపు అంటుంది, దావీదు కుమారుడైన యోసేపు, మరియను చేర్చుకున్నకు భయపడకము, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు. ఆమె వేరే వారితో పాపము చేయలేదయ్యా, తప్పు చేయలేదు కనుక ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. అలా మరియ గర్భములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు పెరిగి పెద్దవాడై తన యవన జీవితంలో ఒక బహుత్తరమైనటువంటి మహిమోన్నతమైనటువంటి కార్యానికి యేసుక్రీస్తు సిద్ధపడి ఈ లోకంలో ఉన్న మానవాళి కొరకు ఆయన అవమానపరచబడతాడని యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కటి ఉన్నతమైన మాట వ్రాయబడింది. చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనము, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడిన ప్రభు వాక్యం సెలవిచ్చిన ప్రకారం మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 11-12 వచనాలు ఉంటుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు పరలోకమందు మీ ఫలము. హల్లెలూయా. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు అవమానపరచబడతారని, యేసుక్రీస్తు ప్రభువారు కొట్టబడతారని, గుద్దబడతాడని, వెంట్రుకలు పెరికివేయబడతాడని, మొల్ల కిరీటం రొచ్చబడుతున్నాను, చంపకు కొట్టబడుతున్నాను. ఒక మాట అంటేనే ఒరవలేమండి మనము. ఏమంటా? కొడితే అడవలుసుకుంటామండి. అందుకే వాక్యం ఏముంటుంది? క్రీస్తు యేసుకు కలిగిన ఏమైనా మనం రెచ్చిపోతున్నామంటే ఇంకా మనలో పాతది సావలే. పాతోడు సావలేదు, వాడు బతికే ఉన్నాడు కనుకనే అప్పుడప్పుడు ఏమైతుందంట పైకి లేస్తా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొట్టువారికి నా వీపును అప్పగించింది,
వెంట్రుకలు పెరిగి వారికి, నా చెప్పులు ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచు కట్టించు వాని ఎదుట గొర్రె ఎత్తిగితే మౌనంగా ఉంటుంది. యేసు ప్రభు మన కొరకు మౌనం దాచు. ఇంతకంటే మాదిరి ఎవరు ఈ లోకంలో? ఇప్పుడు చదవద్దండి, వాక్యం వినాలా? ఇప్పుడు చదువుతాను, నాకు నచ్చదు. వెంటనే ఎట్లా చూసి అట్లా చూడాలా? అప్పుడు చెప్పేవారికి కూడా చెప్పాలనిపిస్తుంది. ఇలా తీరా చూస్తాట బైబిల్ కొత్తగా నమ్ముకొని చూసినట్టు చూస్తాడు. ఇక్కడ రాయబడే మాట ఏంటంటే, కొడతంటే ఏం చేశాడు? చంప కొడుతుంటే ఒక్కరిని చూపించండి భూలోకంలో ఎవరైనా చూపిస్తాను. ఈయన తర్వాత ఎవరన్నా చూపించండి ఒకరు ఎవరన్నా. నేను చేసేది సినిమాలో కాదు, సినిమాలలో చూపించేది కాదు, రియల్గా చూపించండి. ఎవరైనా చేసినారట్లా? మరి మన అమ్మ మన నాన్న చేసినారట్లా? మన బంధువులు మన స్నేహితులు ఎవరైనా చేశారా? ఎవరికి ఆ ప్లేస్ లేదండి. యేసుక్రీస్తు మాత్రమే దానికి అర్హుడయ్యాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో ప్రవచనం చెప్పబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు గుద్దబడ్డాడు, కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు, తన్నబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. అన్ని యేసుక్రీస్తు ప్రభు జీవితంలో తూచా తప్పకుండా జరిగాయి. హల్లెలూయా. ఇలా చేసిన లోకం యేసుక్రీస్తుని నమ్మిన మనల్ని ఎట్లా విడిచిపెడుతుంది అనుకుంటున్నారు మీరు? అర్థం కాలేదా? మనల్ని ఎట్లా విడిచిపెడుతుందండి లోకం? విడిచిపెట్టదు. మనకు కూడా అదే జరుగుతుంది. ఏమంట? మనకు కూడా అదే జరగాలి. కూడా దానికి కూడా సిద్ధపడాలి. మనం దేవుని నమ్ముకున్నామంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, బ్యాప్టిజం తీసుకున్నాం, అది మునిగినట్టు మేము మునిగినాం కాదు. యేసు క్రీస్తులో ఉన్నదాన్ని మన జీవితంలో దేవుని కొరకు చూపించాలి. అతడు అవమానపరచబడ్డానికి సిద్ధపడ్డాడు. తండ్రి బుద్ధి లేకుండా చూడండి యేసు ప్రభుకి. యోసేపు కూడా అవమానపరచబడ్డాడే కానీ అవమానం చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. దావీదు కుమారుడైన యోసేపు అట్లే బతికినాడు. యోసేపు కుమారుడైన క్రీస్తు ప్రభు కూడా అట్లే బతికినాడు. హల్లెలూయా. మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఎఫెసీ పత్రిక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మనము కూడా ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆనందము కొరకు అవమానాన్ని భరించినాడు. ఏంటి? ఎవరు ఆనందం? మనమే. మనము రక్షించబడాలని, మనం రక్షించబడితే ఆయనకు ఆనందం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి ఏమైంది? హల్లెలూయా. వస్త్రం తెచ్చికట్టి ఉంగరం తొలగించి మెడబొబ్బలు చేసి పాదాలకు చెప్పులు ఏం ఆనందమో మొత్తం కృషి చేసి ఆ ఊరికంతా డిన్నర్ చేసినాడు, పాటించినాడు, కృతజ్ఞత చేశాడు. ఎవరు? తండ్రి. ఎవరు? తండ్రి. తండ్రికి ఆనందం. యేసుక్రీస్తు మనము రక్షించబడాలని, మనం పరలోకం చేరాలని, మనం ఆయన సింహాసనం మీద కూర్చోవాలని తన ఆనందము కొరకు. ఎవరి కొరకు? ఆనందం ఎవరు? నా బిడ్డ బాగా బతికితే నాకు ఆనందం, నాకు పెట్టకపోయినా అంటాడు. సెంటిమెంట్తో చంపి పడేస్తాడు. మళ్ళందరూ చెప్తాం బయట, నా బిడ్డ నన్ను సరిగ్గా చూడలేదు, నా కొడుకు నన్ను సరిగ్గా చూడలేదు అందరికి చెప్పేదే. మళ్ళీ పైకి ఒక మాట ఏమంటాం? నా కొడుకు బాగా బతికితే సార్, నా కోడల్ని ఆడిపోసుకొని రోజు అంటున్నది కానీ
నా కొడుకు బాగా బతికితే చాలు, నా కోడలు బాగా బతికితే చాలు, ఊరికే చూద్దాం. కానీ క్రియ చేయాలి. తన ఎదుట ఉంచబడిన ఆనందం, మనం రక్షించబడ్డం ఆనందమైంది, మనం పరలోకం చేరడం ఆనందం, మనం ఆయన రాజ్య వారసులు కావడం ఆయనకు ఆనందం. ఈ ఆనందం కొరకు ఆయన ఏం చేశాడంట? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని ఏం చేస్తున్నాడు? కొట్ట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఏం చదువుతున్నారు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవమానాన్ని ఏం చేసినాడు? పట్టించుకో కూడా పట్టించుకోలేదు, పెద్ద లెక్క కూడా చేయలేదు దాన్ని. అంటే పెద్ద లెక్క కూడా చేయలేదు, పట్టించుకో కూడా పట్టించు. 0.1 కూడా దాని వైపు కూడా యేసుక్రీస్తు చూడలేదు. అది యేసుక్రీస్తులో దమ్ము. ఏది ఈరోజు సేవకుడు ఒక మాట అంటే విశ్వాసం వందనాలు చెప్పరు, మాట్లాడరు, ముఖం సాటేస్తారు, ముఖం నేలకెత్తారు. ఏమయ్యా సార్, వారం రోజులు 2 వారాలు కూడా మాట్లాడరు. ఎవరిని? మాస్టర్ గారిని. మళ్ళీ ఆఫీసులో ఎవరన్నా ఏమన్నంటే ఆఫీసులో మేనేజర్ ఏమన్నంటే అన్ని ఓడ్చుకుంటారు. భర్త అంటే ఓడ్చుకుంటారు, భార్య అంటే ఓడ్చుకుంటారు, బయట ఫ్రెండ్ ఏమన్నంటే కూడా. కానీ దైవజనుడు ఏమన్నంటే ముఖం నేలకేసి ఓడ్చుకో, వందనాలు చెప్పరు, మాట్లాడు, ప్రేమ ఉండదు. ఇంకా భగవాన్ని చూసినట్టుగా చూస్తుంటారు కూర్చొని. ఎవరిని? సేవకుని. కొన్ని వందల మందిని చూసిన నేను అట్లా. నేను నమ్ముకున్న నాటి నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను. ఆ రోజు నేను ఓడ్చుకున్నా, ఈ రోజు ఇక్కడ నిలబడ్డా, మీరు ఎక్కడ కూర్చున్నారు చెప్పండి. ఆ రోజు అన్ని ఓడ్చుకున్నాను కనుక ఇక్కడ నిలబడ్డా, మీరు ఇక్కడ కూర్చున్నారు. మీరు నేను ఓడ్చుకుంటే మీరు కూడా ఇక్కడ నిలబడచాలి. అక్కడ నిలబెట్టడం ఎవడి బాబు సొమ్ము కాదు, ఇక్కడ నిలబెట్టడం ఎవడి బాబు సొమ్ము కాదు, ఎవడి సొత్తు కాదు. అది దేవుని ఏర్పాటులో ఉంటుంది, దేవుని సంకల్పంలో ఉంటుంది. సమస్తమును నిర్లక్ష్య పెట్టాలి. దేనికోసం? అవమానం నిర్లక్ష్య పెట్టాలి, ఆనందం కొరకు. నాకు భలే ఇష్టం ఈ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం చేశాడు యేసయ్య? సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కొట్ట చప్పట్లు గట్టి హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ లో బాగా పట్టినట్టున్నారు, చెప్పల గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటాడు? నా పార్టీ అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది, ఇక మీరుది. ఇప్పుడు వచ్చే వచనం మనది. మనం ఏం చేయాలో చెప్తున్నాడు అక్కడ చూడు. మీరు అలగకయు ఉండరా, మీరు అలగకయు. చెప్పమ్మా, చెప్పండి. అలగకయు, మూతి ముడుచుకొనకయు. ఏముంది అక్కడ? మీ ప్రాణములను విసుకక ఉండనట్లు, మీ ప్రాణము విసుకకై ఉన్నట్లు పాపాత్ములను తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తుని చూడండి రా అంటే ఆ కాటెపోటీ గలను చూస్తారంటారు, వాళ్ళని వీళ్ళని చూసుకుంటుంటారు. ఆ విశ్వాసిని, ఈ విశ్వాసిని, ఆ పిశాచిని, ఈ పిశాచిని చూసుకుంటుంటారు. అర్థమవుతుందా? మనుషులను చూసి చెడిపోతారు. విశ్వాసం చూసుకోకూడదు. అర్థమైందా? కొంతమందికి పండ్లే పాటలే తిని పొద్దున బాగా తట్టడి తింటాడు, అది అడగాలని. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఆ విశ్వాసం ఇట్లా, ఈ విశ్వాసం ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు అట్టైపు, వీళ్ళు ఇట్టైపు, వీళ్ళు ఇట్లున్నారు, అట్లున్నారని అది అరిగేంత వరకు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏం చేశారు తెలుసా? ఎంత వజ్రం వర్డ్ తెలుస్తుంది. చూడు ఎట్లుందో. ఆ మాట చూస్తే కడుపు నిండిపోతుంది, కొందరికి కడుపు కాదు. మీరు అలసట పడకయ్యు, మీ ప్రాణం. ఇప్పుడు కూడా మీరేంటి కూర్చొని ఊకి పిలిచినాడు అనుకుంటున్నారా? నేను ఇది ఆడ చెప్పలేనా? యాభై పోయి చెప్పలేనా? ఇది ఇంత తిప్పలబడి రావాలనా? మీరు కూడా ఏం చేయకూడదు.
వాక్యము విసుకోకుండా వినాలా. అది చెప్తున్నారు ఈరోజు ఏమైంది. ఇది ఏదో ముందే నేను నోట్స్ ఇచ్చినట్టు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నేను దీవించడు కాక. ఇప్పుడు అక్కడ ప్రిపేర్ చేస్తున్నాను, ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నేను హృదయంలో కార్యం చేస్తున్నాను. దేవుడు ఏమన్నాడు తెలుసా, జ్ఞానులకు మరుగు చేసి పసిబారులకు నేను ప్రత్యక్షపరుస్తాను. అలసటపడక మీ ప్రాణములు వెసుకపోయి ఉండునట్లు పాపాత్ములు తనకు చేసిన వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతా అంతా ఏం చేయాలి? ఓర్చుకొని ఎవరిని గుర్తుపెట్టాలి? యేసుక్రీస్తు కనపడడం లే. ఈ రోజు ఎవరు కనపడడం లే? మైకులు కనపడుతున్నారు, సౌండ్ తక్కువ పెట్టేటోళ్ళు కనపడుతున్నారు, చీరలు కట్టుకునేళ్ళు కనపడుతున్నారు, మెడ చేసుకునేళ్ళు కనపడుతున్నారు. ఈ అలబడింటే చూడండి పక్కగా దయ్యానికి అలబడినట్టు ఇవి అవి ఎవే కనపడుతున్నాయి. కానీ అందుకేమంటున్నాడు యేసుక్రీస్తు. ఎవరు పలుకురే? అప్పుడే చాటింగ్ తగ్గిందండి. ఎవరిని తెలుసుకోవాలంట? ఆయన్ని చూడాలి. అదే మనుషుల వైపు గాలి వైపు చూసినోడు ఏమైపోయా? మునిగిపోయాడు. అదే యేసుక్రీస్తు తలంచుకుంటే అవమానాలను ఆశీర్వాదంగా ఏం చేస్తాడు ఆయన? నమ్మిన నాటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే బ్రాడే, ఒకటే మాటే, ఒకటే ఆత్మీయత, ఇంచు కూడా తగ్గలేదు. నమ్మిన నాటి నుంచి కడుపు కాలినప్పుడు ఒకటే ఉన్నా, కడుపు నిండినప్పుడు కూడా నా దేవునికి నేను ఒకటిగా చెప్పుకోవాలంటే కూడా కసి ఉండాలా. ఎంతమంది అవమానం చేసినట్టు తెలుసా? ఒక సచ్చిన కుక్క గడ్డి హీనంగా చూసినట్టు ఉన్నారు. అందులో దేవుని నమ్ముకునే దండుకున్నారు. అన్నిల కంటే దేవుని నమ్మిన ఎక్కువ ఉన్నారు. కానీ ఆయన అవమానపరచలేదు, మనం అవమానపరచకూడదు. ఆయన ఓడ్చుకున్నాడు, మనం ఓడ్చుకున్నాడు. ఆయన సహించుకున్నాడు, మనం సహించుకున్నాడు. ఆయననే తలంచుకోవాలి. నేను ఎవరిని కలవరించినా కష్టమే. చెప్పు, ఎంత భక్తులను కూడా నువ్వు కలవరియాల్సిన అవసరం లేదు. ఆయన కంటే అందరూ తక్కువే. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కన్నీరు వచ్చింది, బాధ వచ్చింది, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా అన్ని బాగా సహించాలి. అందుకే డెలివరీ అవుతున్నప్పుడు స్త్రీలతో ఉంటారు. అక్కడ ఉన్న మంత్రస్థానాలు ఇప్పుడు ఎవరున్నారు? మంత్రస్థానం లేరు, ఎవరు లేరు. తీసుకుపోవడం, తక్కువ సిజరింగ్ చేయడం, పంపించేయడం. బతికితే బతికని, పోతే పోని. అలా డబ్బులు వస్తాయి, నీ ప్రాణం పోతుంది. అప్పుడు ఏమనే వాళ్ళంటే, అమ్మ బిడ్డ కొంచెం ఓడ్చుకోతాయి. అప్పుడున్న జ్ఞానం ఇప్పుడు ఎందుకు ఉన్నది నీకే? ఏమ్మా, అప్పుడున్న జ్ఞానం ఇప్పుడు ఏమైంది? ఇది దేవుళ్ళు ఎందుకు చేసుకోకూడదు? మా మీ కష్టాలు దేవుళ్ళు ఉంటే వస్తాయి. ఓడ్చుకో తల్లి అన్నదే. అవునా? అట్లనా? అవులే. అందుకే నాకు యూట్యూబ్లో పెట్టరు. నాకు పెడితే వాళ్ళ ట్యూబ్లే మిగిలిపోతాయి అంతే. నేను ఎందుకు యూట్యూబ్లో పెట్టేది చించి ఆరేస్తాను కనుక వాళ్ళ ట్యూబ్లని పగిలిపోతాయి. మొత్తం ఫోన్లోనే నాకనే ఉంటాయి. ఎందుకు ఇట్లా చెప్పరు వాక్యం? మర్మాలంట. ఏంటి మర్మాలా? మర్మాలా? మర్మాలు ఏం మర్మం? యేసుక్రీస్తు ఒక మర్మం. ఎవరైనా నన్ను అవమానపరిచినా, నన్ను హేళన చేసినా, నన్ను కించపరిచినా, నా గురించి అబద్ధముగా చెడ్డ మాటలు పలికినా, నేను ఉరవకుండా నా కొండ స్థిరత్వానికి గుర్తు. కదలడు. మా వంశం ఏదో తెలుసా? యేసయ్య వంశం, కదలని వంశం.
నీతిమంతుడు ఎన్నడు కదల్చబడ్డాడు. కదిలించేవాడే గాని కదలడు. దేవుడికి మహిమ కలుగును గాక. కోరుకుంటున్నా ఈరోజు మీరు కూడా కదలరు. యేసుక్రీస్తుకి కొరకు ఎన్నైనా అనుభవిద్దాం. ఎన్ని పరిస్థితులైనా ఎదుర్కోదాం. దేవుడి కొరకు అవమానాన్ని సహిద్దాం. నా ప్రభుకి మహిమ కలుగును. మీరు చెప్తారు, మీరు నమ్ముతారు లేదా? శబ్దం చేయడం నా కడుపు నిండిపోతుంది. ఎవరికి అర్థం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటారు టైం మెయింటైన్ చేయలేరు అంటారు. టైం మెయింటైన్ మాకు టైం తట్టుగానే కాదండి. లోపల ఉన్న పరిశుద్ధాత్మ పాపమును గురించి నీతి గురించి ఒప్పింపజేస్తున్నప్పుడు అంటారు. ఒకటి రెండు కాదు ఓర్చుకోవాల్సింది, టోటల్ అన్ని ఓర్చుకోవాల్సింది. కొంచెం కాదు ఓర్చుకోవాల్సింది. అమ్మా కొంచెం ఓర్చుకోవాలి అంటాం, కొంచెం కాదు. అంతవరకు సహించు వాడేవాడు వాడే పరలోక రాజ్యం చేస్తాడు. క్రిస్మస్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నేను అవమానపరచకూడదు. అంటే నేను నా దేవునికి అవమానకరంగా బతకూడదు. ఒకటి, నేను నా సేవకుని అవమానపరచకూడదు. నాకు ఇచ్చిన సంఘాన్ని, నా దేవుని పరిచర్యను, నా ఆత్మీయ బంధువులను నేను అవమానపరచకూడదు. ఇదే క్రిస్మస్. మరి ఆయన ఎందుకు అవమానపరచలేదు? లోపల క్రీస్తు ప్రభు ఉన్నాడు. అలా ఒకసారి చెప్తున్నా, యేసు క్రీస్తు లోపల ఉన్నాడు కనుక అది గౌరవించాడు. ఎవరు? దానికి కారణం ఎవరంటే గాబ్రియెల్ దూతగా ఆయనకు క్లారిటీ ఇచ్చినట్టు. టెన్షన్ పడకయ్యా, గర్భం ధరించింది పరిశుద్ధాత్మ. అమ్మయ్యా చాలయ్యా గాబ్రియెల్ అయ్యా, ఏమయ్యా చాలయ్యా గాబ్రియెల్ అయ్యా చాలు. నేను ధన్యుణ్ణి, నా భార్య. అందుకే ఆయన పెద్దవాడైనా కూడా ఒక చోట మంచి మాట్లాడతాడు. ఇతడు వడ్లవాడైన యోసేపు కుమారుడు కాదా? అంత మంచి మాట కదా. ఆమె కొడుకు అన్నారు కానీ ఆయన కుమారుడు అంటాడు. దేవునికి మహిమ. ఎన్నైనా అనుభవిస్తాం. ఏంటి ఇంట్లో వాళ్ళ మైండ్లో కొద్దిగా వచ్చిందన్నమా, జరా పోతున్నమ్మగా మైండ్లో ఫిట్ అయిపోవాలి. అవమానాన్ని సహించాలి. మనకు మహాదేవుడు మొదటి మాది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. కృపచేతన ప్రభు మిమ్మల్ని అందరినీ నింపుగా. కళ్ళు మూసుకుందాం మోకరించి. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలను